అందరికీ నమస్కారం. ఈరోజు కోదాడలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఎదురుగా స్వప్న హోమ్ ఫుడ్స్ ముందు కనమర్లపూడి శ్రీహరి మిత్రులు వారి యొక్క మిత్రమండలి ఆధ్వర్యంలో గత 7 నెలలుగా ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని కనమర్లపూడి శ్రీహరి మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది అభినందనీయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కోదాడ ప్రాంతంలో సుపరిచితులు, హోమియో వైద్యంలో సుపరిచితులు డాక్టర్ కుమారస్వామి గారు, అదేవిధంగా మిత్రులు ఆర్యవైశ్య నాయకులు, జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు రాయపూడి వెంకయ్య గారు, అదేవిధంగా మిత్రులు కొత్తూరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు, అదేవిధంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదర సోదరిమణులు, అదేవిధంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని దానాలలో రక్తదానం గొప్పదని మనం చెప్తున్నాం. అదేవిధంగా అన్ని దానాలు రక్తదానంతో పాటు అన్నదానం కూడా గొప్పది. ఎందుకంటే ఎంతోమంది ఇవాళ అన్నదాన కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న తరుణంలో మరి మిత్రుడు శ్రీహరి 8 నెలలుగా నిరంతరాయంగా ప్రతి నెల గుర్తుంచుకొని అమావాస్య రోజున సుమారుగా ఒక 150 మందికి చేయటం అంటే మన ఇంట్లో మనం 4-5 ఉంటేనే మనకెంతో ఇబ్బందిగా మనం చూస్తున్నాము. ఇదంతా కూడా చేయటం అంటే నిజంగా నేను కనమర్లపూడి శ్రీహరి వారి యొక్క మిత్రమండలందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగించాలని, తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటాం భవిష్యత్తులో తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సేకు శ్రీనివాసరావు, నేను అధ్యక్షులు వాసవి క్లబ్ కోదాడ. మంచిగా పెట్టు, మంచిగా పెట్టు. అదే మా అయ్యప్ప గుడి కూడా అవగాహన ఇట్లా పండాలి బ్రహ్మాండంగా.